తొలి అడుగనే పథకంలో నిన్నటి నుంచి ఇంటింటికి వెళ్తున్నాం, ప్రతి గ్రామాలు వెళ్తున్నాం, నిర్భయంగా ప్రజలను అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం బాగుందా బాగులేదా చెప్పండి అంటున్నాం. మెజార్టీ బాగుంది అంటున్నారు. ప్రతిపక్షాలేమో పాప ఇళ్లలో కూర్చొని బెంగళూరులో కూర్చొని బాగులేదు అంటున్నారు. ఎందుకంటే మేము ఏవైతే పథకాలు అనౌన్స్ చేశామో, భవిష్యత్తు గ్యారెంటీ అని 6 పథకాలు అనౌన్స్ చేశామో అది రాజ్యాంగంగా భావించి అమలు చేస్తూ ఉన్నాం. 4 అమలు చేస్తాం. ఈ నెలలో 2 అమలు అవుతున్నాయి. ఒక ఆడబిడ్డ నిధి తప్ప ఓపిక చెప్తున్నాం. మేము భయపడటం లేదు. ఆడబిడ్డ నిధి కూడా అమలు చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తున్నాం. ఈవేళ మంచి అభివృద్ధి చేస్తాం. గ్రామాల్లో రోడ్లు వేస్తాం. పల్లి పండుగలో కుంతలు లేని రోడ్లు చేస్తాం. వ్యవసాయదాడికి ధాన్యం అమ్మిన మర్నాడే బ్యాంకులో వేసాం. నేను ఈస్ట్ వెస్ట్ కూడా ఇన్ఛార్జిగా ఉండేవాడిని గత 5 సంవత్సరాలు. 6 నెలలు కూడా పేమెంట్ ఇవ్వకపోతే రైతులు నా ముందుకు వచ్చి చెప్పిన రోజులు ఉన్నాయి. ఈవేళ రైతాంగం ఆదుకోవడం కోసం అన్నదాత సుఖీభవ రేపు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 2000తో మా 5,000 రూపాయలు వేస్తూ ఉన్నాం. పెన్షన్ ఈవేళ 4,000 రూపాయలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. 43,000 కోట్లు ఓన్లీ పెన్షన్కే ఇస్తున్నాం. పేదవారి కార్యక్రమం కనుక పేదవారి సంక్షేమం కోసం ఇస్తున్నాం. అయితే డబ్బు అప్పులు చేయలే. గతంలాగా ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ గుమ్మందర కూర్చొని అప్పులు తెచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఏ గుమ్మందరికి వెళ్ళలే. ఆర్థిక పరిపుష్టి కలిగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు మేధా సంపతో. ఇవాళ 10 లక్షల కోట్లు పెట్టుబడి వస్తుంది. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అమలు చేస్తున్నాం. మాధ్యమాన్ని ఇస్తున్నాం. తద్వారా ఈవేళ ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అంటే ప్రజల వద్దకు వెళ్తున్నాం. నేను ఎప్పుడూ మొహమాట లేకుండా ప్రజలు ఏ సమస్య చెప్పినా రాజకీయాలకు అతీతంగా కొత్తపేటలో 400 ఉంటే 400 గృహాలకు వెళ్తున్నాం. అది ఏం చెప్పినా సరే చేసే బాధ్యత తీసుకుంటున్నాం. నువ్వు వైకాపా, నువ్వు తెలుగుదేశం అని పెట్టలే, నువ్వు ఏ పార్టీ అట్లే రాయమంటున్నావు. పెన్షన్ అర్హత ఉంటే పెన్షన్ ఇస్తాం. అన్నదాత సుఖీభావం ఉంటే అది ఇస్తాం. తల్లికి దీవెనిస్తాం. ఏ పథకం కూడా ఇవాళ అడ్డు పెట్టకుండా ఇవ్వడం కోసమే 3 నెలల్లో మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కలిగించుకుని పథకాలు అమలు చేయడం కోసమే ఈ స్వపరిపాలన ఏడాది అని చెప్పి వెళ్తున్నాం. మంచి ఘనమైన స్వాగతం పలుకుతుంది. ఎవరింటికైనా నవ్వుతూ మాకు స్వాగతం పలుకుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా లోకేష్ గారు. ఇవాళ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తెచ్చాం. ఇవాళ చూశారు మీరు. ఆఖరికి పిల్లవాడు దూరంగా ఉంటే, హై స్కూల్కి దూరంగా ఉంటే వాళ్ళకి నెలకి 60 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తున్నాం. ప్రైవేట్ కాన్వెంట్స్ పెట్టుకునేవారు, డబ్బులు వీళ్ళకి పే చేసేవారు. లేదు, పేదవాడికే ఒక హై స్కూల్ ఉంది, అలమండ హై స్కూల్ నుంచి పక్క ఏదో ఏ కొత్తపల్లి రావాలనుకోండి, వాళ్ళకి పేమెంట్ కూడా మేమే ఇస్తున్నాం. మంచి బుక్స్ ఇచ్చాం. చాలా చూడండి బుక్స్ మీరు. మన షూ ఇచ్చాం. నెంబర్ 1 గ్రేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఏ షూ వాడతారో ఆ షూ ఇచ్చాం. బ్యాగు, క్లాసికల్ బ్యాగ్ ఏదైతే శివాని లేకపోతే ఏదైతే మీ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ వాడే బ్యాగులు పేదవాడికి ఇచ్చాం. యూనిఫారం 3 జతలు కూడా బ్రహ్మాండ యూనిఫారం ఇచ్చాం. లోకేష్ గారు ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మోడీ గారి సహకారంతో 3 ఏళ్లలోనే ఈ రాష్ట్రం మళ్ళీ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా వెళ్లాలన్నదే మాకు ఆకాంక్ష. అందుకే మనం జిఎస్టీపీలో 14 ఉండేవాళ్ళు. మహానుభావుడు కర్మాని రాష్ట్రం అడుగుపోతే ఇవాళ 6కు వచ్చాం. ఇవాళ రేపు మప్పు 3కు వస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి ఆదాయం పెంచుతున్నాం, తలసరి ఆదాయం పెంచుతున్నాం. తద్వారా ప్రజల తాలూకా ఆర్థిక పరిపుష్టి, సంపద పెరగాలంటున్నాం. ఆ ఆర్థిక పరిపుష్టి కలిగించడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికే ఈవేళ గ్రామాలు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరో గుమ్మాలు నేనైతే కొద్దిగా మా నాయకులు వెళ్ళి వ్యక్తిగత సమస్యలు వాళ్ళింటికి వెళ్ళి తీసుకొని పరిష్కరించే మార్గం. 4 రోజుల తర్వాత యాజ్ ఏ చైర్మన్గా, ఈ కాన్స్టిట్యున్సీ ప్లానింగ్ బోర్డు చైర్మన్గా నేను ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కన్సాలిడేట్ చేసి ఏమి చేశామో ఏమి చేయలేకపోతున్నామో మళ్ళీ ఈ గ్రామానికి ఒక జాబితా పంపిస్తాను, ప్రెస్ రిలీజ్ చేస్తాం. తద్వారా ప్రజలకి ఇళ్ల వద్దనే పరిపాలన అందిస్తాం.